నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో కాపు కళ్యాణ మండపం పూర్తి ట్రస్ట్ చైర్మన్ పుప్పాల వాసుబాబు ఈ నెల 30వ తేదీ నుండి భీమవరం జిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ క్రీడా మైదానంలో చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు మహదేవపట్నం గ్రామ దేవతల జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ భీమవరం క్విట్ ఇండియా స్థూపం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో వక్తలు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా శ్రీ వెంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పుప్పాల వాసుబాబు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆకువీడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో ట్రస్ట్ బోర్డు సభ్యులు చుండూరి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు చుండూరు వెంకట్రావులు మాట్లాడుతూ కాపు సోదరులు అందించిన సహకారంతో ఒకే రోజు 3 పెళ్లిళ్లు చేసుకునే విధంగా కళ్యాణ మండపాన్ని సెంట్రల్ ఏసీతో సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ సందర్భంగా డొనేషన్లు అందించిన కాపు సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపునాడు అధ్యక్షులు చిరుమిల్లి వెంకట్రాయుడు, ట్రెజరర్ మాకా శ్రీనివాసరావు, కొట్టు ఆంజనేయులు, దాతలు వానపల్లి బాబురావు, మోటుపల్లి గంగాధర్, కొటకలపూడి సూర్యనారాయణ, చుండూరు సత్యనారాయణ, రామకృష్ణ, కేశరెడ్డి ప్రసాద్, తోటవాసు, కేశరెడ్డి రామాంజనేయులు, ముత్యాల విఠల్ నాయుడుతో పాటు పెద్ద ఎత్తున కాపు నాయకులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఏదైనా వెళ్లారనే ఉద్దేశంతో అప్పుడు బోర్డు సభ్యులు పెద్దల ఆలోచనతో వెళ్దారనే ఉద్దేశంతో ఉన్నాం. అలాగే పెద్దలు కూడా ఎప్పటి నుంచో 2 years నుంచి అనుకుంటా ఉన్నాం. ఎక్కడ పేద విద్యార్థులు చదువుకోలేని విద్యార్థులు ఎవరైనా ఉంటే ట్రస్ట్ నుంచి వాళ్ళకి ఏదైనా అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కానీ డబ్బులు లేకుండా పోతూ ఉంటాయి. వాళ్ళకి కనీసం 1,50,000 రూపాయలు ఫీజు కట్టలేని తల్లిదండ్రులు అన్ని కులాల్లో ఉన్నారు. బట్ మన దాంట్లో కూడా చాలామంది పేద విద్యార్థులు ఆ స్టేజ్కి వెళ్ళలేక ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా అటువంటి వాళ్ళకి కూడా ఒక సపరేట్గా ఒక వింగ్ కింద తయారు చేసి డిపాజిట్ దానికి కన్వర్ట్ చేసి సంవత్సరానికి డబ్బులు 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు తీసి దాని నుంచి కూడా అది చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. కానీ పూర్తి స్థాయిలో దాన్ని ఇంకా పట్టాలు ఎక్కించిన కారణం ఏంటంటే కోవిడ్ కష్టకాల మధ్యలో 2 సంవత్సరాల పాటు పెళ్లి లేకపోవడం, కోవిడ్ కష్టకాలంలో ఉండడం వల్ల కొంచెం ఆదాయం లేకపోవడం ఎన్ని జరిగిన చాలా ఇబ్బందులు జరిగినాయి. మాకు అనుకున్నాం కానీ అది పట్టాలు ఎక్కలేకపోయింది. భవిష్యత్తులో ఈ సంవత్సరం రేపు ఎప్పుడైతే ఈ డిపాజిట్ మళ్ళీ రీకన్సాలిడేట్ అయిపోయిన తర్వాత దాని మీద కూడా దృష్టి పెట్టి దాన్ని ఇక్కడ దీని నుంచి కొంత డబ్బులు తీసుకుని చేయటమా లేకపోతే ఏదైనా డొనేషన్ కలెక్ట్ చేసి దాని మీద మళ్ళీ ఏదైనా మా ట్రస్ట్ నుంచి సపరేట్గా ఒక విద్యా సంబంధించి నిధి కింద పెట్టి చాలామంది ఏదో చేయాలనుకుంటారు కానీ చేయాలంటే దానికి ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా చేయాలి, ఎక్కడ ఏ స్టేజీలో పిల్లల్ని మనం తీసుకోవాలి, వాళ్ళకి ప్రయారిటీ ఏమవ్వాలి, వాళ్ళ స్థితిగతులు ఎలా అవ్వాలి, ఏ రకంగా చేయాలని చాలా దానికి కొంత బయట తయారు చేస్తాను కానీ పూర్తి స్థాయిలో దాన్ని పట్టాలు ఎక్కించలేము. ఏదో సంవత్సరం చేసి 6 నెలలు చేసో ఆపేసేది కాదు. ప్రతి ఎవరి ఇయరు ఇంత డబ్బులు అనుకుని అంత డబ్బులు అక్కడ పేద విద్యార్థులకి మనం డొనేషన్ రూపంలో చెక్కుల రూపాయలు ఇవ్వడానికి ఒక ఆలోచన అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం ద్వారకా తిరుమల చాలా గొప్ప. ఈరోజు చూస్తే మీరు బాబాయ్ కింద 5 స్టార్ హోటల్లో తయారు చేశారు, బాగా చేశారని చూస్తూ ఉంటే పెళ్లికి ఎక్కువ వెళ్తూ ఉంటాం. మేము కూడా వెళ్తాం. మీకు తక్కువ వచ్చినా ఎల్లుండదు మీ మధ్య నాకు తెలీదు. చాలా గొప్పగా రెనోవేట్ చేశాము. మంచి కళ్యాణం తయారైంది. దానికి చాలామంది పెద్దలు రాంబాబు గారు కానీ లేకపోతే 10 లక్షలు డొనేట్ చేసినటువంటి నోకల రామకృష్ణ గారు, తర్వాత పక్కన ఇంకో కళ్యాణ మండపానికి మా చిన్న రామయ్య గారు అప్పట్లో ఆయన కూడా సుమారు 17 లక్షల రూపాయలు ఆ కన్స్ట్రక్షన్ అంతా ఆయన చేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆ టైంలో 17 రకరకాల రూపాయన దాన్ని డొనేట్ చేసి ఈ రోజుకి ఒక సింబల్గా కాపు సంబంధించిన ఒక సింబల్గా అక్కడ తయారు చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా మంచి చేయాలని, దాన్ని ఇక్కడ అభివృద్ధిలో తీసుకురావాలని, దీని ద్వారా వేరే వేరే కార్యక్రమాలు చేపట్టడానికి కూడా దేవుడి సహకారం, మీరందరి సహకారం కూడా కావాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా అక్కడ పనులు అభివృద్ధి పనులు అనేది ఎప్పుడు కూడా సహకారం వచ్చింది. ఏ చేయాలని సహకారం ఇచ్చారు. ప్రతి పైసాని కూడా
ప్రతి పైసాని కూడా దాంట్లో సద్వినియోగం చేసి ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా తేడా లేకుండా ట్రాన్స్పోర్ట్ కూడా అవసరమైతే మా డబ్బులు పెట్టుకుందాం. ఎక్కడైనా విజయవాడ వెళ్ళి కొనాలి, ఇక్కడ కొనాలంటే మా డబ్బులు మన డబ్బులు పెట్టుకుంది, అందులో ఖర్చు అవుతుందని చెప్పాను కూడా. ఆ రకంగా ఏదైనా ఇలా ఏళ్ళు వెళ్తే వాళ్ళు రాసుకుంటారు తప్ప మేము వెళ్తే ఎవరో కూడా ఒక పైసా కూడా అందులో పెట్రోల్ కానీ డీజిల్ కూడా తీసుకోలేదు. ద్వారకా తిరుమలకి ల్యాండ్ మార్క్ 5 స్టార్ హోటల్ లాగా తయారు చేసి ఇంత గొప్పగా మెయింటైన్ అవ్వటానికి గల కారణం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ప్రతి సిస్టమేటిక్గా దాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక డోనర్స్ గురించి చెప్పడం జరిగింది. డోనర్స్ ఇప్పుడు పైదానికి నా ఉద్దేశం ఏంటంటే ఆకివీడులో ఉన్న పెద్దలందరూ కూడా కూర్చొని కొంత డొనేషన్ పైదానికి కొంత డొనేషన్ కలెక్ట్ చేస్తే ఆకివీడికి సంబంధించిన దానికి ఆ పేర్లు గిర్లు అన్నీ కూడా ఆ బోర్డు మీద వేసేలాగా బాగుంటుందని నా సూచన. చేస్తున్నాం, అందరూ డబ్బులు ఇచ్చారు, మన ఏదో మన నలుగురు గదిలో కూర్చొని కలిపేసి మాట్లాడి మనం ఏదో చేస్తున్నాం. ఇది జాస్తి అందరిదేనే, ఇది మన ఒక్కళ్ళదే కాదు. డబ్బు ఇచ్చిన ఎవరైతే 10 రూపాయలు సందా ఇచ్చినా, ఎవరైతే 5,000 రూపాయలు సందా ఇచ్చినా, 10 రూపాయలు సందా ఇచ్చినా వాళ్ళందరూ ఇందులో వాటాదారులు. అందరికీ తెలియాలంటే జిల్లా అంతా కూడా మనం ఒకసారి ఆకివీడులోను, ఒకసారి భీమవరంలోను, ఒక తాడేపల్లిగూడెను అలా ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్కసారి పెట్టుకున్నది అందరికీ తెలుస్తుంది. మన ఆస్తి ద్వారకా తిరుమలలో ఉంది, మన కాపులకు సంబంధించిన ఆస్తి మన ఆస్తి అక్కడ ఉంది. అసలు దేవుడి దర్శనం చేసుకుని ఒకసారి అలా వెళ్ళొచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి రావచ్చు అనేటువంటి ఆలోచన అందరికీ, అంటే మనాన్ని భావన కలిగించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం, కానీ సందాకాశం కాదని చెప్పి సభాపూర్వకంగా మరొకసారి తెలియపరుచుకుంటూ హృదయపూర్వక అభినందనలు. మంచి పేరు తీసుకొచ్చారు ఆకివీడికి ఈ రోజు పైన. అలాగే భవిష్యత్తులో కూడా ఈవేళ కొంతమంది దాతలు మేము ఇస్తే తీసుకుంటారా అనే వాళ్ళు కూడా ఈవేళ కొంతమంది ఉన్నారు. తప్పనిసరిగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని నేను కోరుతాను. ఎవరిని బలవంతం లేదు. మరి చైర్మన్ గారు చెప్పినట్టుగా ఆవేళ 5,000 ఇచ్చింది, ఈవేళ 5 లక్షల వాల్యూ అయినా ఆ అవకాశాలు రావట్లేదు. అంటే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుని ఆకివీడు ప్రాంతానికి మంచి పేరు పరిస్థితులు తీసుకొస్తారని చెప్పి నేను హృదయపూర్వక నమస్కారం. దీని అసలు కళ్యాణ మండపం కట్టమని ఎవరైతే కొనాదే సుగ్రేశం వెళ్ళేవాడు వచ్చేవాడు లోపల ఇలాగే ఉంటుందంట. మాకు బాధ ఉంది, నీకు ఉంది, అంత పెద్ద ప్లాన్ ఎందుకు చేసావని అడిగారు. సరే సార్ ఏదో చేశాను. అప్పుడు వెంటనే నూకల రామకృష్ణ గారిని పిలిచి 10 లక్షలు నీ పేరు పెడతారు, స్థలదాతగా పెద్దిరెడ్డి వేణు గారు స్థలదాతలుగా ఉంటారు అని సమన్వయం చేసి రాయుడు ఈ సైన్యాన్ని వేసుకుని ప్రతి మండలంలో తిరిగి డబ్బు కలిపి అని ఆవేళ 2009లో ఒక కమిటీ కింద వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఫస్ట్ ఆకివీడు మనం రావటం జరిగింది. రాయుడు గారు వచ్చిన వాళ్ళు కలిసి ఒకే ఒక రోజు ఆకివీడు మొత్తం తిరిగితే హైయెస్ట్ అమౌంట్ మీ అందరూ కూడా 13,42,000 ఆకివీడు ఓటింగ్ జరిగింది. ఈ నెల 30, 31, జూన్ 1, 2 తేదీల్లో భీమవరంలోని డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30న డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ, పంతం వేణుగోపాలకృష్ణ నెహ్రూ జాతీయ స్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. 30న సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు నాటక రచయిత డాక్టర్ పురాణం వెంకట్రామ్ కుమార్ కు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటులు దర్శకులు జనాబ్ ఎస్ఎం బాషాకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం, జూన్ 2న అజో విబో కందాళం ఫౌండేషన్ యాప్ అమెరికా వ్యవస్థాపకులు అప్పజోశిల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి ఎం రత్నకుమారికు పెనుపోతుల శేషగిరిరావు హార్దిక చైతన్య పురస్కారం అందిస్తున్నామని తెలిపారు. జూన్ 2న జరిగే కార్యక్రమానికి సినీ హాస్యనటులు సూరంపొడి సుదర్శన్ రావు, దర్శకులు రాజా వన్నంరెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. 4 రోజుల పాటు 9 నాటికలను నిర్వహిస్తున్నామని, ఈ నెల 30న గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి మూల్యం,
31న కళాంజలి హైదరాబాద్ వారి రైతేరాజు, అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి మనస్విని, ఉషోదయ కళానికేతన్ వారి విముక్తి, జూన్ 1న అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా, నీ ఖరీదెంత శ్రీ సాయి ఆర్ట్స్ కొలకులూరు వారి కౌసల్య సుప్రజారామ, 2న చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చినామృతం, వీటీపీఎస్ కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం వారి ఎనిమా నాటికలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ జాతీయ స్థాయి నాటక పోటీలను అందరూ తిలకించి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో రాయప్రోలు శ్రీనివాసమూర్తి, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడు శ్రీను, పేరుచొల లక్ష్మణవర్మ, కనగర్ల రామకృష్ణ, ఆర్టిస్టు జ్యోతిరాజ్, కాగిత వెంకటరమణ, ముచ్చకర్ల హేమసుందర్, యు అప్పారావు, ఎండి భాష, అంగర చినవీరస్వామి తదితరులు పాల్గొన్నారు. 16 ఏళ్లుగా అద్వితీయంగా కొనసాగుతున్న చైతన్య భారతి నాటకోత్సవాలు ఈ సంవత్సరం మామూలుగా మే 3, 4, 5, 6 తేదీలు అని నిర్ణయించుకున్నాం. అయితే ఈ ఎలక్షన్ మనకి పోలింగ్ మే 13వ తారీఖు పెట్టడం చేత దాన్ని వాయిదా వేసి మే 30, 31, మే 30, 31, జూన్ 1, 2 తేదీల్లో నిర్వహించడానికి మే 30, 31, జూన్ 1, 2 ఈ 4 రోజుల్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారమే ముందుకు కార్యక్రమం దీన్ని వెళ్తున్నాం. ముఖ్యంగా ప్రతిసారి మనం ఎవరో ఒకరి అంటే ఏదైనా అనుకోని అవాంతరం జరిగితే చైతన్య భారతి కుటుంబ సభ్యులు లేదు అంటే కళకు సంబంధించిన వారు ఎవరైనా మరి శరీరం వదిలి వెళ్ళిపోవడం జరిగితే వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు మా అందరికీ కథాన్న గారు నటుడు, నాటక రచయిత, మరి మామూలుగానే కవి పండితుడు చుక్కలశ్రీ గారు మా చైతన్య భారతిని కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవడం చేత ఆయన పేరు మీదుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ నామకరణంగా చుక్కల సత్యనారాయణ రాజు చుక్కలశ్రీ సాంఘిక నాటకోత్సవాలు అని నామకరణం చేయడం జరిగింది. ఈసారి జరిగేటటువంటి నాటకోత్సవాలకి. కాదు రెండో విషయం, మనం చైతన్య భారతి ప్రారంభించిన తర్వాత మొదట్లో రంగస్థల కళాకారులను మాత్రము సత్కరించాం. తదుపరి రంగస్థలం నుంచి సినిమాలకు వెళ్ళి సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుల్ని తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి నాటకంతో సంబంధం లేకపోయినా సినిమా రంగంలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ని పిలిచి మనం సన్మానించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అందరికీ విదితమే డైరెక్టర్ కళాతపస్వి విశ్వనాథ్ గారిని పిలిచాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మనం పిలిచి సత్కరించుకున్నాం. సిరివెట్ట సీతారామ శాస్త్రి గారు, సింగర్ సునీత, రామ్ జోగయ్య శాస్త్రి గారు, క్రితం సంవత్సరం అయితే మనం కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని పిలుచుకున్నాం. సినిమా యాక్టర్ సుబ్బరాజు గారిని పిలుచుకున్నాం. ఇలాగా ప్రముఖులందరినీ కూడా ప్రత్యేకంగా పిలుచుకొని మనం వాళ్ళందరినీ సత్కరించుకోవడం జరుగుతుంది. పరిషత్తులు ఉండేనే నాటకం ఉంది. పరిషత్తుల్లో పెట్టే నాటకాలే తప్ప విడిగా నాటకోత్సవాల కింద చేసే సంస్థలు కానీ చేసే పరిస్థితులు కానీ ఈనాడు లేవు. నాటక రంగం ఇవాళ మనగలుగుతోంది అంటే ఒక్క పరిషత్తుల వల్లే అని ఘంటాపథంగా చెప్పచ్చు. అందుకని అలా పరిషత్తులు నిర్వహిస్తే ఈ నాటక సమాజాలు తయారవుతున్న నాటక సమాజాలకు నటించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మనం ప్రోత్సహించడం చేత మనం నాటక రంగానికి చేసిన అభివృద్ధికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈసారి అజో విభో కందాలం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆచార్య అప్పాజోషుల సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం మీరు నిర్వహించాలి, మా ఆహ్వాన పత్రిక మీద మా నాన్నగారి ఫోటోని మేము ప్రతి సంవత్సరం చూడాలి అనే ఉద్దేశంతో వారు మీరు ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని రావడం నిజంగా విశేషం, అభినందించదగ్గ విషయం. ఆ అవార్డుకి మనం రత్నకుమారి నటీమణి, ఇప్పుడు వెళ్ళిపోతున్న శాంతిగిరి గారి పేరు మీద ఇచ్చే అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఒక నటీమణికి
ఇవ్వడం జరుగుతుంది. ఈసారి అనేక నాటకాల్లో నటించి సీనియర్ నటీమణి రత్నకుమారి గారిని ఈ అవార్డుకి ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్ఠించినటువంటి చైతన్య భారతి సంగీత నాటక నృత్య పరిషత్ అనేటువంటిది ఒక పేరెన్నిక కన్నది. దానికి ఇక్కడ 10 సంవత్సరం, ఇది 17వ సంవత్సరంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ ఎన్నికలు చేయడానికి మనకి ఓపెన్ ఆడిటోరియం లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి ఎక్కువ ఖర్చు, స్టేజ్ మేనేజ్మెంట్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీ ద్వారా మనం ఉన్నటువంటి పబ్లిక్ ద్వారా మీరు తెలియజేసి ఇక్కడ ఆడిటోరియం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇక్కడ దాంట్లో అనేక రకాల కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన ఇక్కడ చైతన్య భారతి కాకుండా మిగిలిన కళా పరిస్థితులు వాళ్ళు చేసుకోవడానికి. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న గ్రామ దేవతలు గంగాదేవి, మహంకాళి, వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆలయం వద్ద భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహదేవపట్నం చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 10,000 మంది హాజరై అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు నాన్ వెజ్ తో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ శ్రీనివాసరాజు, గ్రామ ఉప సర్పంచ్ సుబ్బరాజు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మహదేవపట్నం గ్రామంలో మరి గంగాదేవి, మహంకాళమ్మ, మరి వెంకమ్మ వార్ల జాతర మహోత్సవం సందర్భంగా మరి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 4 సంవత్సరాల క్రితం మరి నూతనంగా ఆలయం నిర్మించుకోవడం, 1,80,00,000 వ్యయంతో మరి కొత్తగా ఆలయం నిర్మించుకోవడం, గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ బ్రహ్మాండంగా జాతర మహోత్సవం నిర్వహించి అనంతరం చివరి రోజు అయినటువంటి ఇందులో కార్యక్రమం చివరి రోజున మరి బ్రహ్మాండమైన అన్న సమాధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా సుమారుగా ఒక 8,000 నుంచి 9,000 ప్రతి సంవత్సరం కూడా పాల్గొనడం, ఈ కార్యక్రమాన్ని మరి అద్భుతంగా విజయవంతం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా, గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మరింత మంది ఎక్కువ మంది భక్తులతో ఈ ప్రోగ్రాం ఇవాళ మరి అంగరంగ వైభవంగా మరి ఇవాళ కొనసాగుతుంది. మరి అన్న సమారాధన కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేస్తున్నారు. మరి ఈ ఆలయం యొక్క ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు గారు, పెరుమాచి రమేష్ రాజు గారు, మరి అదేవిధంగా మరి గొట్టుపక్కల నాగరాజు గారు, వారందరూ కూడా వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా జాతర మహోత్సవం నిర్వహించడం పాటు మరి మహదేవపట్నం అన్న సంతర్పణ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి అఖండ అన్న సమారాధన కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మరి వారందరికీ కమిటీ వారు అందరికీ కూడా మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గంగాదేవి, వెంకమ్మ, మహంకాళమ్మ వారి 3వ వార్షిక జాతర మహోత్సవంలో ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ఇంచుమించు 10 నుంచి 12,000 మందికి చుట్టుపక్కల ఉండే గ్రామాల నది కలుపుకొని జరపడం అనేది జరుగుతుంది. జాతర అంతా ఒక ఎత్తు అయితే ఈ అన్న సమారాధన కార్యక్రమం అనేది ఒక ఎత్తుగా ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఈ యొక్క అన్న సమారాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడన్నా అన్న సమారాధన అది జరిగితే వెజిటేరియన్తో జరుగుతుంది. కానీ మా మహదేవపట్నంలో ఉండే మా యొక్క గ్రామస్తులు, భక్తులు, సత్సంగ సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వీరందరి యొక్క సహాయ సహకారాలతో ప్రత్యేక గొప్పతనం ఏంటంటే, ఇది ఇక్కడ నాన్ వెజిటేరియన్తో బ్రహ్మాండమైన అన్న సమారాధన జరుగుతుంది. దీన్ని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క దైవ ప్రసాదంగా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల 7-8 గ్రామాల వారు వచ్చి 10 నుంచి 12,000 మంది దాకా స్వీకరించడం జరుగుతుంది. రితికా ఫౌండేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం నర్సీ అగ్రహారానికి చెందిన స్మార్త పండితులు బ్రహ్మశ్రీ వేలూరి కృష్ణశర్మకు గౌరవ కంకణం మహోత్సవం 2024 అవార్డు, గునుపూడికి చెందిన స్మార్త మిత్ర బ్రహ్మశ్రీ ప్రయాగ వెంకటరమణ సుబ్రహ్మణ్యం, స్మార్త ప్రవీణ కాశీబొట్ల మణికంఠ శర్మలకు బెస్ట్ నంది అవార్డులు అందజేశారు. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాల్వేషన్ ఆర్మీ ఫంక్షన్ హాల్లో ఈ నెల 26వ తేదీన ఈ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రితికా ఫౌండేషన్ వారు హైదరాబాద్ నుంచి వివిధ రంగాలలో సామాజిక సేవ, వాస్తు, జ్యోతిష్యం, జాతకం, దైవ ఆగమ, దేవాలయ అర్చక, ఆగమ, ఇతర పురోహిత మొదలైనటువంటి రంగాలలో నిష్ణాతులైనటువంటి పండితులు, అదేవిధంగా సాహిత్యంలో భాషకు సేవ చేస్తున్నటువంటి
కవి మిత్రులకు పండితులకు కూడా గుర్తించి వారిని ఉడతా భక్తి సాయంతో ఎంతో కొంత ప్రోత్సహించాలనే సత్సంకల్పంతో ఈ రోజున విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి బెస్ట్ నంది అవార్డు, సువర్ణ కంకణము, ట్రోఫీ తోటి, టాలెంట్ అవార్డులతో ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ రితికా ఫౌండేషన్ వాళ్ళు హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహించడం అనేటువంటి చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని వలసవాద వ్యతిరేకగా, లౌకికవాదిగా, మానవతావాదిగా, ప్రజాస్వామ్యవాదిగా, స్వాతంత్ర ఉద్యమ నేతగా నెహ్రూ ప్రసిద్ధిగాంచారని రీడర్స్ ఫోరం అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ భారతదేశ సమగ్రాభివృద్ధికి దాదాపు 17 ఏళ్లు ప్రధానమంత్రిగా కృషి చేశారని, స్వాతంత్రోద్యమ కాలంలో 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపి ఆ రోజుల్లో 1936లో ఆటోబయోగ్రఫీ, 1946లో డిస్కవరీ ఆఫ్ ఇండియా రచించి ఆనాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రముఖ రాజనీతిజ్ఞునిగా ప్రసిద్ధికెక్కారన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీజీతో పాటు పాల్గొన్నారని, 1946లో ఏర్పడిన ప్రొవిజనల్ ప్రభుత్వంలో ప్రధానిగా ఎన్నికయ్యారని, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు సమీకరించడం కష్టమవుతున్న నాటి పరిస్థితుల్లో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులతో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన దీశాలి నెహ్రూ అని అన్నారు. పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ బహుళార్థ సాధక భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రైల్వేల అభివృద్ధి, రోడ్డు మార్గాలు, విమానాశ్రయాలు, ఇనుము, ఉక్కు కర్మాగారాలు, శాస్త్ర పరిశోధనా సంస్థలను ప్రభుత్వ రంగంలోనే ప్రారంభించిన దార్శికుడు నెహ్రూ అని అన్నారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, ఎం సీతారాం ప్రసాద్, పి అమూల్యరావు, పి రాజబాబు, వి రాధాకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య ప్రతిపత్తిని సమకూర్చినటువంటి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈరోజు మనమందరం కూడా మరి దేశ అభివృద్ధిని ఈరోజు మనమందరం కూడా ఆనందించి అనుభవిస్తున్నటువంటి తరుణం. మరి ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూకి మన స్తూపం తరపున ఇక్కడ వనంలో ఈ స్మృతి కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మనందరి యొక్క అదృష్టం. సమరయోధులు, అదేవిధంగా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇవాళ భారతీయులందరూ కూడా ఈ విధంగా పురోగతి చెందారంటే ఆనాడు ఆయన కృషే. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఇవాళ సర్వోదయ మండల ఆధ్వర్యంలో మన రంగసాయి గారు, అదేవిధంగా రామరాజు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారికి నివాళులు అర్పిస్తారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఈ సందర్భంగా మనంతా కూడా వారికి నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాల్ని, లక్ష్యాల్ని సాధించడానికి విషయాలు చెప్పి నేను కోరుకుంటున్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు సర్వోదయ మండలి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధానిగా ఎన్నో ఎనలేని సేవలు అందించారు. అలాగే మరి కనుకూరి వీరేశలింగం గారు వర్ధంతి కూడా ఈరోజే. ఆయన మరి స్త్రీ విద్య కోసం, అలాగే ఈ దేశంలో తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, రచయితగా వీరిద్దరికీ కూడా నివాళులు. మరి ఈరోజు మరి భారత ప్రధాని శాంతికాముకుడు జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి. మరి జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మరి జైల్లో ఉన్నారు. ఆ రోజు కనీసం ఆ కమలా నెహ్రూ గారికి కూడా మరి వైద్య చికిత్సలు అందించడానికి కూడా ఆయన బయట లేని పరిస్థితి. అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు విదేశాలకు తీసుకెళ్ళి మరి జవహర్లాల్ నెహ్రూ గారు భార్యకి వైద్య చికిత్సలు చేయించారు. అలాగే మనం గోదావరి ముద్దుబిడ్డ, నవయుగ వైతాళికుడు, బాల్య వివాహాలని నిరోధించి వితంతు వివాహాలని ప్రోత్సహించిన కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి. ఆయనకి కూడా నివాళులర్పిస్తున్నాం. అలాగే మరొక వ్యక్తి మరి ఎవరైతే ఈ రోజున మరి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావిగా, సంఘ సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారో మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భార్య రమాబాయి గారి వర్ధంతి కూడా. మరి అంబేద్కర్ గారికి ప్రతి వ్యక్తి వెనక మహానుభావుడు వెనకాల ఒక మహిళలో లేదంటే పురుషులు ఉంటారు. అదేవిధంగా రమాబాయి గారు ఆ రోజున మరి పిడకలు తెరిచి పాచి పనులు చేసి
ఆయన చదువుకోవడానికి డబ్బులు పంపించింది ఆ రోజున విదేశాల్లో ఉన్న అంబేద్కర్ గారికి. మరి వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.